అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని కోరుకుంటున్నాను. ఇవాళ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మన హిందువులకి శనివారం అనేది చాలా ముఖ్యమైన రోజు కదా. ప్రతిరోజు దీపారాధన చేయని వాళ్ళు కూడా శనివారం ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తారు. సో అంత పవిత్రమైన శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి కర్పూరంతో ఏ విధంగా పూజ చేసుకోవాలో ఇవాళ నేను క్లియర్గా మీతో షేర్ చేసుకోబోతున్నానండి. కర్పూరంతో పూజ ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది పచ్చకర్పూరం అండి. స్వామికే కాదు దేవుళ్ళందరికీ కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము. ఆ పచ్చకర్పూరంతో చేస్తే చాలా మంచిదండి. మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఇంట్లో ఏవైనా అప్పుల బాధలు కానీ అనారోగ్య సమస్యలు కానీ బాధిస్తుంటే ఏదైనా మంచి కోరిక కోరుకొని స్వామికి మనసారా ఇలా కర్పూరంతో పూజ చేయండి. ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. మరి ఇంకా లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. శనివారం రోజు తప్పనిసరిగా ఇంటిని శుభ్రంగా ఉంచుకొని తలస్నానం చేసి అప్పుడు ఈ పూజని మొదలుపెట్టండి. ఈ పూజ ఏదైనా కోరిక కోరుకున్న శనివారం మాత్రమే కాదండి, ప్రతి శనివారం కూడా చేసుకోవచ్చు. చాలా మంచిదండి కర్పూరంతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే. ముందుగా గణపతి పూజ చేసుకున్నాను. వినాయకుడికి బెల్లం ముక్క నివేదన చూపించి అగరబత్తి ధూపము దీపము అన్నీ చూపించిన తర్వాత వినాయకుడు పూజ పూర్తయిన తర్వాత సిద్ధేశ్వర స్వామికి షోడశోపచారాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఆ స్వామి చాలా సంతోషిస్తారు. సో అందుకని చాలా సింపుల్గా షోడశ పూజ ఏ విధంగా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు సింపుల్గా చూపిస్తాను. ముందైతే నేను ఒక ప్లేట్ తీసుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకుంటున్నానండి. ప్లేట్ కానీ లేదా చిన్న తమలపాకు కానీ ఏదైనా సరే స్వామి వెంకటేశ్వర స్వామి ఫోటో కింద కానీ విగ్రహం కింద కానీ పెట్టుకోండి. ఎందుకంటే మనం చేసే కర్పూరం పూజ అనేది ఈ ప్లేట్లో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది, మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే షోడశ పూజ చేయడానికి ఒక చెంబుతో నీళ్లు, పక్కనే ఒక ప్లేటు ఉద్దరిని తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఆచమనము సంకల్పము ఇవన్నీ చెప్పుకున్నానండి. అవన్నీ చెప్పుకున్న తర్వాతే షోడశ పూజ మొదలు పెట్టాలి. ఇక్కడ లక్ష్మీనారాయణులకి విడిగా నేను కొన్ని మల్లెపూలు తీసుకొని 16 ఉపచారాలతో పూజ చేసుకుంటున్నాను. ఒక్క విషయం మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామిని కానీ లక్ష్మీదేవిని కానీ ఎప్పుడు విడివిడిగా పూజించకూడదండి. ఇద్దరిని కలిపే పూజించాలి. అలా అయితేనే వాళ్ళు చాలా సంతోషిస్తారు. లక్ష్మీదేవికి చేసినప్పుడు ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః అన్న మంత్రాన్ని ఉపయోగిస్తాం కదా. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి చేస్తున్నప్పుడు మీకు వీలైతే ఓం శ్రీ పద్మావతి అలివేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అని అనొచ్చు. లేదంటే పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః అని కూడా అనొచ్చండి. ఇక్కడ నేను పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః ధ్యాయామి అని పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః ఆవాహయామి అని ఇంకొక పుష్పాన్ని ఉంచాలి. ఆసనం సమర్పయామి అని ఇంకొక పుష్పాన్ని ఉంచాలి. ఇప్పుడు ఉద్దరణితో నీళ్లు తీసుకొని ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్పి పాదాల దగ్గర, చేతుల దగ్గర, ముఖం దగ్గర స్వామికి ఉద్దరణితో నీళ్లు చూయించి ఆ నీటిని పక్కన మనం పెట్టుకున్న ప్లేట్లో విడిచిపెట్టాలి. అలాగే ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇక్కడ మీకు వీలుంటే మీ దగ్గర ఉన్న విగ్రహానికి అభిషేకం చేసుకోవచ్చండి, లేదంటే ఉద్దరణితో నీళ్లు చూపించి ప్లేట్లో విడిచిపెట్టచ్చు. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని మళ్ళీ ఉద్దరణితో నీళ్లు చూయించి ప్లేట్లో విడిచిపెట్టాలి. అలాగే గంధం సమర్పయామి అని ఒక పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. మీ దగ్గర యజ్ఞోపవీతం ఉంటే వేయచ్చు, లేదంటే పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచవచ్చు. ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నూతన వస్త్రాధారణం సమర్పయామి. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః పుష్పం సమర్పయామి, ఆభరణం సమర్పయామి అని స్వామివారి పాదాల దగ్గర పుష్పాలను ఉంచాలి. ఇలాగా 10 ఉపచారాలు పూర్తయిన తర్వాత
ఇక్కడ స్వామికి అర్చన చేసుకోవాలి. 108 నామాలతో అర్చన, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఉంటుంది కదండి, అది చేసుకోవాలి. అది చేయడం కోసం మనం ఇక్కడ కర్పూరాన్ని ఉపయోగించాలి. మనకి కర్పూరం పచ్చ కర్పూరము, ముద్ద కర్పూరము, అలాగే బిళ్ళ కర్పూరం ఇన్ని రకాలుగా దొరుకుతుంది కదా. ఇందులో మొట్టమొదటిగా మీకు అవైలబిలిటీ ఉంటే పచ్చకర్పూరంతో స్వామికి పూజ చేసుకోండి. చాలా మంచిది పచ్చకర్పూరం దొరికితే. అది ఒక 30-40 రూపీస్కి మనకి కొంచెం క్వాంటిటీ పెడతారనమాట. ఒక 100 గ్రామ్స్ అలా తీసుకుంటే సరిపోతుంది పూజకి. అలాగే ముద్ద కర్పూరం బాగా పొడిలాగా చేసేసుకోవాలి. పచ్చకర్పూరమైన ముద్ద కర్పూరమైన పొడి చేసుకొని దానితో అష్టోత్తరం, అంటే మన కుంకుమ ఎలా కొంచెం కొంచెం తీసుకొని అష్టోత్తరం చేస్తామో అలా చేసుకోవాలి. లేదు బిళ్ళ కర్పూరంతో చేసేటట్లయితే ఒక్కొక్క బిళ్ళని సమర్పించాలండి. ఇక్కడ అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కర్పూరం బిళ్ళని సమర్పించాలి. వీలైతే పచ్చకర్పూరం ముద్ద కర్పూరంతోనే చేయండి, ఎందుకంటే అవి రెండే చాలా మంచివి కాబట్టి. సో నేను ఇక్కడ ముద్ద కర్పూరం తీసుకున్నానండి. దానిని బాగా పొడి చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను. దానితో వెంకటేశ్వర స్వామికి 108 నామాలు చదువుతూ అర్చన చేసుకుంటున్నానండి. ఇలా కర్పూరంతో స్వామికి పూజ చేసుకున్న తర్వాత ఈ కర్పూరాన్ని ఏం చేయాలి అన్న డౌట్ అందరికీ వస్తుంది కదండి. అది ఏం చేయాలన్నది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. సో పూజ అయితే ఈ విధంగా చేసుకోండి. మీ దగ్గర విగ్రహం ఉన్నా పర్వాలేదు, విగ్రహం లేదండి అనుకుంటారా, చక్కగా వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి కలిపిన ఫోటో ఉంటుంది కదా, సో దానికి కూడా చేసుకోవచ్చండి, చాలా మంచిది. ఆ ఫోటోకి మీరు పూజ చేస్తున్నట్లయితే కింద ఒక ఆకు కానీ ప్లేట్ కానీ పెట్టుకొని అందులో ఈ విధంగా కర్పూరంతో అష్టోత్తరం చేసుకోండి. చాలా మంచిదండి, కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ముందు ఈ కర్పూరం ఎలా అయితే మనకి ఆవిరైపోతుంది, అంటే గాలికి పెడితే కరిగిపోతుందో మన ఇంట్లో కష్టాలు కూడా అలానే కరిగిపోతాయండి. నమ్మకంతో స్వామికి పూజ చేసుకోండి, తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. ఇలా వెంకటేశ్వర స్వామిని మాత్రమే ముద్ద కర్పూరంతో పూజించడం కాదండి, లక్ష్మీదేవిని కూడా పూజించాలి. స్వామికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి మీ దగ్గర ఏవైనా సువాసన వచ్చే మల్లె కానీ జాజి కానీ పూలు ఉంటే వాటితో చేసుకోండి, లేదంటే కుంకుమతో అయినా సరే అమ్మవారికి తప్పనిసరిగా అష్టోత్తరం చేసుకోండి. నేను ఇక్కడ 108 మల్లెపూలు తీసుకొని ఆ మల్లెపూలతో ఆ తల్లికి అర్చన చేసుకుంటున్నానండి. ఇలా అష్టోత్తరం చేసుకున్న తర్వాత మీకు వచ్చిన స్తోత్ర పారాయణాలు ఏవైనా సరే ఇక్కడ చేసుకోవచ్చండి. ఇలా 10 ఉపచారాల తర్వాత మనం అమ్మవారిని స్వామిని అర్చన చేసుకున్నాం కదా. అర్చన అయిన తర్వాత మిగిలిన 6 ఉపచారాలు ఇప్పుడు సమర్పించాలండి. ఇలా అర్చన చేసుకొని స్తోత్ర పారాయణాలు చేసిన తర్వాత సాక్షాత్ ప్రత్యక్ష దీపం అని దీపాన్ని చూపించాలి. అలాగే అగరబత్తి కానీ ధూప్ స్టిక్ కానీ వెలిగించి ధూపం సమర్పయామి, ధూపం ఆగ్రాపయామి అని ధూపాన్ని చూపించాలి. ఇక్కడ పూజలో ప్రతి ఉపచారం స్వామికి చూపించేటప్పుడు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిన్యే నమః అన్న మాటని ఖచ్చితంగా వాడాలండి. ఆ మంత్రాన్ని జపిస్తూ ఈ ఉపచారాలన్నీ కూడా స్వామికి అమ్మవారికి చూపించాలి. ఇక్కడ నేను నైవేద్యంగా పప్పు బెల్లం సమర్పిస్తున్నానండి. చిన్న ఉద్దరేణితో నీళ్లు తీసుకొని ఆ నైవేద్యం చుట్టూ తిప్పుతూ ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఆ నీటిని ప్రసాదం పైన చల్లి 2 చేతులతో 5 సార్లు స్వామికి నైవేద్యాన్ని చూపించాలి. ఓం ప్రాణాయ నమః, అపానాయ నమః, వ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః అని 5 సార్లు చూపించాలి. ఇక్కడ నేను పప్పు బెల్లం పెట్టానండి, మీరు ఏదైనా సరే నైవేద్యం పెట్టచ్చు. స్వామికి ఇష్టమైన వడపప్పు బెల్లం కానీ, లేదా ఈ సీజన్లో ఎంతో ఇష్టమైన మామిడి పళ్ళని కానీ, లేదంటే పరమాన్నం కానీ ఏదైనా సరే స్వామికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. నైవేద్యం చూపించిన తర్వాత ఉద్దరేణితో నీళ్లు చూపించాలి. మధ్యే పానీయం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీటిని చూపించి పక్కన ప్లేట్లో విడిచిపెట్టాలి. ఇప్పుడు స్వామికి తాంబూలం సమర్పయామి అని ఆకు వక్క పండు ఉంటే సమర్పించండి, లేదంటే పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. తాంబూలానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని ప్లేట్లో విడిచిపెట్టాలి. నైవేద్యం తర్వాత తాంబూలం చూపించిన తర్వాత ఇప్పుడు హారతిని ఇవ్వాలి. హారతికి కూడా పచ్చకర్పూరాన్ని ఉపయోగించండి, చాలా మంచిది. శనివారం పచ్చకర్పూరంతో హారతిని ఇస్తే ఇక్కడ నేను ముద్ద కర్పూరంతో హారతిస్తున్నానండి.
హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం చెప్పుకొని ప్రదక్షిణ చేస్తే పూజ పూర్తవుతుందండి. ఈ పూజ పూర్తయిన తర్వాత పచ్చకర్పూరం ఏం చేయాలి అని ఇప్పుడు మీ అందరికీ డౌట్ ఒకటి ఉంది కదా. ఈ కర్పూరాన్ని ప్లేట్లో స్వామికి ఏదైతే అష్టోత్తరం చేశామో మనం పూజ చేసిన కర్పూరం కాబట్టి మీకు వీలైతే ఏదైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కర్పూరాన్ని వెలిగించండి. లేదు మేము ఎప్పుడప్పుడే వెళ్ళడం కుదరదు అనుకుంటే ఒక రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ క్లాత్ తీసుకొని, అంటే వాడనిదండి, దేవుడికి వాడేది ఎప్పుడు కూడా మనం ఏ పనికి వాడని కొత్త క్లాత్ తీసుకోవాలి. అది ఓన్లీ దేవుడి మందిరంలో వాడచ్చు, అంటే దేవుడి కింద ఆసనంలాగా వేసే క్లాత్ కానీ అలాంటిదైతే వాడచ్చండి. పూజలో మనకి ఎన్నో జాకెట్ ముక్కలు వస్తాయి కదా, సో అందులో ఒక చిన్న ముక్క కట్ చేసుకొని అందులో ఈ కర్పూరాన్ని మూట కట్టుకుని ఆ కర్పూరాన్ని బీరువాలో లాకర్లో ఎక్కడైతే మీరు డబ్బుని నిల్వ చేస్తారో అక్కడ లాకర్లో ఈ మూటని ఉంచండి. తప్పనిసరిగా చాలా మంచి జరుగుతుందండి. మీరు ఎప్పుడైతే ఆ కర్పూరం లోపల పెడతారో ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా మీరు లాకర్ తెరిచినప్పుడల్లా మంచి సువాసన వస్తుంది. ముద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ ఏది వాడినా సరే ఖచ్చితంగా మంచి స్మెల్ వస్తుందండి. సో ఈ కర్పూరాన్ని ఆ విధంగా అయినా సరే బయట ఎక్కడ పెట్టకుండా లోపల బీరువాలో పెట్టొచ్చండి. కొన్నాళ్ళకి అది అలా కరిగిపోతుంది, మనకి ఒక క్లాత్ మూట మాత్రమే మిగులుతుంది, లోపల కర్పూరం అనేది ఉండదు, అలా కరిగిపోతుంది అనమాట. లేదనుకుంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏదైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళో దానిని వెలిగించి హారతిని ఇవ్వచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. కర్పూరంతో వెంకటేశ్వర స్వామి పూజ చాలా శక్తివంతమైనదండి. మీ అందరూ తప్పనిసరిగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా షోడశ నామాలతో ప్రతి శనివారం పూజించండి, చాలా మంచిది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, మీకు అలవాటు అయిపోతే చాలా తొందరగా అయిపోతుంది. నేను ఈ షోడశ పూజ అనేది చాలా షార్ట్గా చెప్పానండి, తొందరగా అయిపోతుంది. మామూలుగా అయితే ఒక్కొక్క ఉపచారానికి ఒక 2 లైన్స్ మనకి ఒక చిన్న శ్లోకం అనేది ఉంటుందన్నమాట, కానీ అవి ఏవి లేకుండా నేను చాలా సింపుల్గా చెప్పాను. సో ప్రతి ఒక్కళ్ళు శనివారం స్వామిని షోడశ నామాలతో అర్చించుకొని మంచి శుభ ఫలితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పద్మావతి అలవేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.